బాలకృష్ణ పూరి జగన్నాథుల మూవీ ఇంకా మొదలు పెట్టకుండానే అప్పుడే సమస్యలు ఏర్పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇజం ఫ్లాప్ తర్వాత స్టార్ హీరోలు ఎవరూ తనకు అవకాశం ఇవ్వలేదు. చివరి ప్రయత్నంగా బాలయ్య కథ వినిపించగా ఓకే చేశాడు. వరుస ఫ్లాప్లు వచ్చినా సరే తన పందా మాత్రం మార్చట్లేదు పూరి. అదెలా అంటే సినిమాను చకచకా చుట్టేసి అనుకున్న టైంకి రిలీజ్ చేయడమే పూరి లక్ష్యం. ఈ క్రమంలో అనుకున్న కథ కరెక్ట్గా వచ్చిందా లేదా అన్నది కూడా చూడట్లేదు. దీనికి కారణం పూరి లేటెస్ట్గా తన ట్విట్టర్లో ఇచ్చిన ప్రకటన అని అంటున్నారు. ఈ మూవీకి సంబంధించిన నూతన నటీనటుల కోసం పూరి జగన్నాథ్ అన్వేషణ మొదలుపెట్టినట్టు తెలుస్తున్న సమాచారం మేరకు ఈ మూవీలో అంతా కొత్త వాళ్ళతో నింపే ఉద్దేశంతో పూరి జగన్నాథ్ ఉన్నట్లు తెలుస్తోంది. సాధారణంగా పెద్ద హీరోల సినిమాలంటే వారి రేంజ్కి తగిన నటీనటులు ఎక్కడెక్కడి నుంచో తెస్తున్న ఈ పరిస్థితుల్లో అంతా కొత్త వారితో పూరి ప్రయోగం బాలయ్యపై ఏమిటి అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు పూరి జగన్నాథ్ ఇద్దరు హీరోయిన్లు, ఒక విలన్, ఒక యంగ్ పేరు, వీరు కాక ఇంకా అదనపు నటులు, ఇలా అందరూ కొత్త వారితోనే ఈ ప్రయోగం బాలయ్య సినిమాలో చేయబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు పూరి తనకు కావలసిన కొత్త నటీనటులు ఉండవలసిన క్వాలిటీలు కూడా డీటెయిల్డ్గా ఇచ్చేయడంతో మరింత షాకింగ్గా ఈ న్యూస్ మారింది. ప్రధాన విలన్తో పాటు మరో 2-3 విలన్లు ఉండేలా ఈ సినిమా ఉండబోతోంది అని తెలుస్తోంది. అది కాకుండా ఒక రాజకీయ నాయకుడి పాత్ర కూడా ఉండబోతోందట. ఇక హీరోయిన్ల విషయానికి వస్తే చాలా పొడుగ్గా ఉండే హీరోయిన్స్ కావాలని పూరి చేస్తున్న అన్వేషణ గురించి వార్తల్లో వింటున్న వారు షాక్ అవుతున్నారు. బాలయ్య పక్కన అంత పొడవుగా ఉండే హీరోయిన్స్ ఏమి నప్పుతారు అన్న కామెంట్స్ కూడా అప్పుడే మొదలైపోయాయి. ఏది ఎలా చూసినా పూరి చేయబోతున్న ఒక భారీ ప్రయోగంలో బాలయ్య చిక్కుకున్నాడా అన్న సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. దీనికి తోడు చిరంజీవి తిరస్కరించిన ఆటో జానీ కథ ఇప్పుడు బాలయ్య పూరీల మూవీగా మారబోతోంది అన్న వార్తలు రావడంతో అభిమానులను మరింత టెన్షన్ పెడుతోంది. అందుకే వరుసగా ఫ్లాప్లను ఫేస్ చేస్తున్నాడు. అయితే బాలయ్య సినిమాకు అలాంటి తప్పు చేయడు కదా అంటే మళ్ళీ సినిమాను చుట్టేసే ఆలోచనలో ఉన్నాడట పూరి. అనుకున్న డేటుకు పూర్తి చేయాలనే ఉద్దేశంతో సినిమా మీద గ్రిప్ కోల్పోతున్న పూరి బాలయ్య సినిమా కాస్త ఆలోచించేస్తే బెటర్. ఒకవేళ ఈ సినిమా రిజల్ట్ కనుక అటు ఇటు అయితే ఇక పూరికి అవకాశం ఇచ్చేవారు కూడా కష్టమే. ప్రస్తుతం బ్యాడ్ టైం నడుస్తున్న పూరికి బాలయ్య పిలిచి మరీ అవకాశం ఇచ్చాడు. మరి ఆ అవకాశాన్ని అన్ని విధాలుగా వాడుకుంటాడా లేదో చూడాలి. సినిమాను ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తుండగా పూరి మార్క్ స్టైలిష్ మేకింగ్తో తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నాడు. మొదటిసారి క్రేజీ కాంబినేషన్గా రాబోతున్న ఈ సినిమా ఎలాంటి హిట్ అందుకుంటుందో చూడాలి. శాతకర్ణి తర్వాత బాలయ్య చేస్తున్న ఈ 101వ మూవీ సూపర్ క్రేజ్ సంపాదించుకుందని ఇండస్ట్రీ టాక్.